హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటా ఏస్లో చిన్న వెహికల్ అయిన టాటా ఏస్ జిప్ వెహికల్ గురించి అయితే మనం రివ్యూ తీసుకోబోతున్నామండి. అంటే ఈ జిప్ గురించి అయితే చాలా మందికి అయితే తెలియదు, ఎందుకంటే టాటా ఏస్ దగ్గర నుంచే తెలిసింది ఎవరికైనా సరే. అంటే చాలా తక్కువ మందికి మాత్రమే జిప్ గురించి అయితే తెలుస్తుంది. మన ఛానల్లో కూడా కామెంట్ అయితే చేశారన్న జిప్ రివ్యూ కావాలని చెప్పేసి. మనం ఇక్కడ రావులపాలెం వచ్చామండి. రావులపాలెం దగ్గర ఒక కస్టమర్ అయితే కనిపించారు. ఆయనకి జిప్పు తీసుకుని ఎంతకాలం అయింది, అసలు దీని మెయింటెనెన్స్ ఎలాగ ఉంది, దీని మైలేజ్ ఎలాగ ఉంది, అసలు టన్నేజ్ ఎలాగ వేస్తున్నారు, దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న విషయాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ముందుగా ఒకసారి వెహికల్ ఎలా ఉందో చూద్దామండి. మనకి ఈ వెహికల్ జిప్ అండి. మనకి 5.5 అడుగులు పొడుగు, 4.8 అడుగులు వెడల్పు అయితే వస్తుందండి. మనకి ఇందులోనే జిప్ ఎక్సెల్ అన్న వెర్షన్ అయితే ఉందండి. జిప్ ఎక్సెల్ అయితే కొద్దిగా మనకి బాడీ అయితే పెరుగుతుంది. అది 6.5 వచ్చి మనకి 4.8 విడుతూ అయితే వస్తుంది. మనం జిప్ విషయంలో చూస్తే కనుక ఇది 2010లో అయితే లాంచ్ అయిందండి. అదే జిప్ ఎక్సెల్ విషయంలో చూస్తే 2017లో అయితే లాంచ్ అయింది. ఈ రెండు కూడా మనకి BS4 వెర్షన్లో అయితే అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు BS6లో అయితే లేవు, 2019లో ఆగిపోవడం జరిగింది. అంతేకాదండి, మనకి ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఏస్ ప్రో అంటే జిప్నే ఏస్ ప్రో కింద మార్చి మనకి రీసెంట్గా కొత్త వెర్షన్ BS6లో రిలీజ్ చేస్తున్నారు టాటా వాళ్ళు. ఇది మీకు అందరికీ ఆల్మోస్ట్ మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. నెక్స్ట్ మంత్ అయితే వెహికల్ అవైలబిలిటీలోకి వస్తుంది. ఆ వెహికల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వెహికల్ ఎలా ఉందన్నది మనం చూద్దామండి. మీకు ఇమేజ్లో చూపిస్తున్నాను. ప్రజెంట్ అయితే ఈ ఇమేజెస్ అయితే మనకు వచ్చినాయి. ఆ రాబోయే వీడియోస్లో మనం అందులో వెర్షన్స్ ఎన్ని ఏముంటాయి ఏంటి అన్నది కూడా మనం తెలుసుకుందామండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరేంటి? సుధీర్ అండి. సుధీర్ గారు. అవును సార్. సార్, ఇప్పుడు మీరు జిప్ వాడుతున్నారు కదా సార్, తీసుకుని ఎంతకాలం అయింది సార్? సరే, నేను 2019 తీసుకున్నాను సార్ వెహికల్. 2019లో తీసుకున్నారు. అంటే ఇంచుమించు 5 years కంప్లీట్ అయిపోయింది సార్. 5 years కంప్లీట్ అయింది. అవును సార్. ఓకే, ఇప్పుడు మనకి తీసుకుని 5 years అవుతుంది కదా, ఎలా ఉంది సార్ మెయింటెనెన్స్? ఎలా ఉంది మెయింటెనెన్స్? టాటా మెయింటెనెన్స్ సార్, ఈక్వల్ టు టాటా ఏస్ మెయింటెనెన్స్ లాగా ఉంది సార్. ఓకే, టన్నేజ్ ఎంత ఇస్తారండి? సార్ టన్నేజ్ టన్నున్నారు సార్, వేస్తుంటా. టన్నున్నారు. అవును సార్. లోడ్ మరి దేనికి వాడతా సార్? నేను ఎక్కువగా అటికే, బనానాకి, ఓకే, ఆనియన్స్ సార్. ఆనియన్స్ అప్పుడప్పుడు సిమెంట్ లోడ్ కూడా వేస్తా ఉంటాను. అప్పుడప్పుడు వేస్తాను. ఓకే, ఇప్పుడు సిమెంట్ లోడ్ కానీ లేకపోతే ఆనియన్స్ కానీ బనానా కానీ అది వేసినప్పుడు లోడ్ ఎంత పడుతుంది సార్ మీకు? ఇంచుమించుగా 2.5 పడుతుంది సార్. ఈక్వల్ టు 2.5 వరకు పడుతుంది సార్. ఒకసారి 2 దాటొచ్చు, బిలో మేబీ. అంటే ఇప్పుడు ఈ జిప్పు అంటే టాటా ఏస్ కన్నా చిన్న బండి ఇది. అవును సార్. ఇక్కడ చిన్న బండి వచ్చినప్పటికి ఇది మనకి 3-wheeler కి కాంపిటీషన్ కింద ఉంది. అంటే 3 చక్రాల ఆటోకి ఇది కాంపిటీషన్ కింద ఉంది వెహికల్. కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ అని చెప్పేసి చాలా మంది చెప్తారు. అది ఏంటి? ముఖ్యంగా ఇన్సూరెన్స్ కానీ లేకపోతే దీని టోల్ ఛార్జ్ ఉంటుంది, దానికి టోల్ ఛార్జ్ ఉండదు. అంతేకాదు దీని ట్యాక్స్ కూడా ఎక్కువ, దాని ట్యాక్స్ తక్కువ అని చెప్పేసి చాలా మంది ఈ సెగ్మెంట్ కి వచ్చినప్పటికి 3-wheeler కే ప్రిఫర్ చేస్తారు. కానీ మీరు ఇది తీసుకోవడం గల కారణం ఏంటి సార్? ఇది మనం లాంగ్ జర్నీ చేయాలంటే, నేను ఇప్పుడు సపోజ్ ఒక లోడ్ ఎత్తుకుని లాంగ్ జర్నీ దూరం వెళ్ళాలనుకోండి. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చారు సార్ మీరు? నేను ప్రెసెంట్ కూడా వచ్చాను సార్. తాడేపల్లి కూడా వెళ్ళొచ్చు, రావులపాలెం నుంచి తాడేపల్లి కూడా వెళ్ళొచ్చారు. ఓకే, లోడ్ ఎంత వేసారు సార్? నేను వేసింది 2.5, ఈక్వల్ టు 2.5 దాకా వేసారు సార్. నాకు లాంగ్ జర్నీ అయినప్పుడు అది చిన్న బండి అనుకోండి సార్, ఇది మన హ్యాండిల్ కాబట్టి అది ఎక్కువసేపు మనం మోటివేట్ చేయలేం కదా, దాన్ని పట్టుకుని ఉండలేము. అంటే షోల్డర్స్ పెయిన్ గా ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. సింగిల్ టైర్ మీద మనం మెయింటైన్ చేయడం ఇబ్బంది. స్టీరింగ్ కాబట్టి నాకు ఎంత లెక్కైనా సరే, గుడివని కాదు, నేను ఏలూరు విజయవాడ సరే నేను చాలా వీలుగా వెళ్ళొస్తాను సార్. ఇబ్బంది ఉండదు, షోల్డర్ ఇబ్బంది ఉండదు. సో బండి కూడా చాలా బాగా రన్నింగ్ ఉంటది. అసలు బండి కూడా రన్నింగ్ విషయాలు కూడా 4-wheeler కాబట్టి చాలా కంఫర్ట్ గా వెళ్ళి వస్తుంది బండి. అంటే 4-wheeler అంటే ఇప్పుడు దానికి దీనికి మరి అంటే అంతకు ముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని అప్పి ఏమైనా వాడారా మీరు? సార్ అప్పి వాడాను సార్. 3-wheeler కూడా వాడాను సార్. వాడిన తర్వాత నేను ఈ జిప్కి వచ్చాను సార్. 3-wheeler వాడాలంటే జిప్ ఎందుకు, ఇంకా టాటాకి వెళ్ళిపోవచ్చు కదని చెప్పారు. సో లేదు, నాకు ఇది చిన్న చిన్న సందుల్లో గానీ చిన్న చిన్న లోకల్ వెళ్తాం కదా సార్, మనం బయట ఎక్కడ చిన్న సందులు దూరుతా ఉంటాం. కొన్ని వెహికల్స్ స్టార్ట్ చేస్తే మనకి లాంగ్ వెహికల్ అయిపోతుంది, లాంగ్ వెళ్ళదు, కటింగ్ అవ్వదు. సో కొంతమంది అదొకటి. ఈ 20 పరంగా మైలేజ్ పరంగా కూడా నాకు ఇది చాలా కంఫర్ట్ గా ఉంది సార్. మైలేజ్ 28 to 30 సార్.
28 to 30 కిలోమీటర్స్ డీజిల్ వెర్షన్ అండి ఇది? సార్ డీజిల్ వెర్షన్ సార్. డీజిల్ వెర్షన్ సార్. ఓకే. బండి కొన్న కాడ నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా మైలేజ్ విషయంలో అసలే తగ్గలేదు సార్. అంటే ఇప్పుడు మనకి కంప్లైంట్స్ పరంగా కానీ లేకపోతే ఒకవేళ ఏదైనా స్పేర్ పార్ట్ల ఇష్యూ కానీ ఎటువంటి ఏమైనా ఫేస్ చేశారా? చేసాం కానీ ఇబ్బంది పడలేదు సార్. పడలేదు. ఇది కూడా బండి కూడా చాలా కంఫర్టబుల్ గా నాకు ప్రతిది కూడా నాకు దొరికింది. ప్రతి పాటు షోరూమ్ కి ఆర్డర్ పెట్టుకోవడం, తెచ్చుకోవడం, వేసుకోవడం. మీరు మెయింటెనెన్స్ పెట్టి ఒక వేగ అది పాటు మేము చేస్తూ ఉంటాం, పెడతా ఉంటాం. వాటి విషయంలో కూడా మాకు ఇబ్బంది లేదండి. ఫర్దర్ గా మాకు ఎక్కడ బయట సెకండ్ దొరికినా సరే ఇది ఆటోమేటిక్ గా దీనికి కంఫర్ట్ గా అన్ని సెట్ అయిపోయింది సార్. అంటే ఇది ఏమన్నా మార్చుకుని పెద్ద వెహికల్ కి వెళ్ళి ఆలోచన లేదు సార్. ఎందుకంటే మైలేజ్ పరంగా నాకు ఇది చాలా బెస్ట్ వెహికల్. అంటే నాకు లోకల్ గా నేను ఏ రోడ్కి వెళ్ళినా సరే, నాకు ఏ సొంతలో వెళ్ళినా సరే, అంటే చిన్న చిన్న రోడ్లకి వెళ్ళినా సరే నాకు చాలా ఈజీగా ఈజీ వస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది సార్. ఇది మెయింటెన్స్ టాటా ఏసీ మెయింటెన్స్ సార్. ఇది చాలా బాగుంది. ఈ వెహికల్ మెయిన్ గా ఏంటంటే ఈ టొన్నర్ లోడ్ వేసినప్పుడు ఈ రోడ్డు ఉంటుంది కదా సార్, రోడ్డు అప్ అండ్ డౌన్ ఉంటది కొద్దిగా, రోడ్డు బాగోదు, రోడ్ లాగా ఉంటుంది సార్. ఈ పక్క లోడ్ ఈ పక్క కొంచెం ఇసురుతా ఉంటది. ఇసురుతున్నప్పుడు కూడా ఇది మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటది. అదే మాకు అప్పి అనుకోండి సార్, బ్యాలెన్స్ కంఫర్ట్ గా ఉండదు సార్. కష్టపడాల్సి వస్తుంది. ఇదైతే మాకు ఆ ఇబ్బంది లేదు సార్. మాకు చాలా కంఫర్ట్ గా వెళ్ళి వస్తాం. రోడ్లు కూడా బాగున్నాయి, రోడ్డు బాగుపోయి సార్ చాలా బాగా వెళ్ళి వస్తుంది బండి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే సేఫ్టీ పరంగా మీరు అలాగే అంటున్నారు. ఎస్ సార్. పరంగా అసలు రోడ్ పరంగా అసలు బండి అనేది జంగ సార్. యాపకి కీపాక్ కూడా పడిపోద్ది అనేటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే 4 వీల్ కాబట్టి, 4 వీల్ డ్రైవ్. ప్లస్ ఏంటంటే లోడ్ హెవీగా వేసినప్పుడు కూడా బండి వెనక్కి వెళ్ళిపోవడం, ఎత్తడం గానీ జంగడం గానీ చేశారు. రోడ్ అలా ఉండిపోతుంది సార్. అది పాయింట్. అది ప్లస్ ఏంటంటే వెహికల్ ఎక్కడ దిగిపోయినా సరే 2 వీలర్ కాబట్టి చాలా ఈజీగా క్యారీ అవుతుంది సార్ బయటకి. దాంతో కంపేర్ చేస్తే సార్ అది అప్పి అనుకోండి సార్. 1 సైడ్ కాబట్టి లోడ్, అది 1 సైడ్ కాబట్టి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇది ఎక్కడైనా గోతుల్లో దిగబడిపోయినా సరే చాలా ఈజీగా మూవ్ అవుతుంది సార్. ఓకే. అంటే ఇప్పుడు ఫర్దర్ గా దీన్ని రీమోడల్ చేసి ఏస్ ప్రో మీద మనకి వెహికల్ అయితే లాంచ్ జరిగింది టాటాలో. ఇప్పుడు అయితే నెక్స్ట్ మంత్ వస్తుంది స్టాక్ లో కూడా. దానిపై మీ ఒపీనియన్ ఏంటండి సార్? ఈ వెహికల్ ఆల్రెడీ ఇది 5th ఇయర్ కాబట్టి, నేను 5 సంవత్సరం కాబట్టి నాకైతే చాలా కంఫర్ట్ గా ఉంది, చాలా బాగుంది. ఒక ఫర్దర్ గా వస్తే మాట కంపల్సరీ తీసుకుంటాను సార్. నేను నాకైతే చాలా కంపల్సరీ. ఇంకా వెళ్ళను సార్. దీని మెయింటెనెన్స్ టాటా మెయింటెనెన్స్ అంటారు చాలా మంది కూడా. టోజల్స్ పడిపోతాయి, చాలా మంది చెప్తారు. అది దీనికి తగ్గట్టుగా ఉంటుంది సార్. దీనికి బండికి తగ్గ మెయింటెనెన్స్ సార్ అది. ఓకే. ఏంటంటే దీని తగ్గ లోడ్ సార్. ఇప్పుడు చిన్న బండికి వెళ్ళి కిరాయి కాదు సార్. వెళ్ళి కిరాయి కూడా పెద్దగా ఉంటుంది సార్. టాటా ఏసీకి అప్పికి మధ్యలో ఉంటుంది సార్ కిరాయి. అది దీని తగ్గ కిరాయి కాబట్టి తగ్గ మెయింటెనెన్స్ ఉంటుంది. అది పెద్ద పట్టింపు కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు అది ప్రతి బండి కూడా మెయింటెనెన్స్ అంటే కామన్. అది ఎక్కువ తక్కువ అంటారు కానీ సార్, ఏ వెహికల్ సార్ మాకు చేయాల్సిందే. అది నాకు ఆ ఇబ్బంది ఏమి లేదు సార్. చాలా కంఫర్ట్ గా ఉంది కాబట్టి నాకు ఏదైనా కొత్త వెహికల్ ఇదే మోడల్ లో వస్తుంది. కానీ తీసుకోవాలనుకోండి ఇంకో కారణం సార్, ఈ డీజిల్ వెర్షన్ అయితే తీసుకోగలం సార్ మేము. ఓకే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరి సిఎన్జి పెట్రోల్ కాబట్టి అది ఆలోచించాలి సార్. డీజిల్ వస్తే కంపల్సరీ మేము దీనికి మేము పోతాం కంపల్సరీ. చాలా సపోర్ట్ చేస్తాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి సార్ చెప్పిన రివ్యూని బట్టి. ఈయనైతే ముఖ్యంగా సేఫ్టీ పరంగా కానీ లేకపోతే మైలేజ్ పరంగా కానీ స్టీరింగ్ కంఫర్ట్ కానీ ప్రతి దానికి కూడా సార్ అయితే చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగా చెప్పారు. ఏంటంటే 3 వీలర్ సెగ్మెంట్ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి దానికి కంపేర్ చేసుకుంటారండి. బట్ అప్డేట్ అవ్వాలి అనుకుంటే సార్ 3 వీలర్ వాడారు కాబట్టి దీని గురించి కూడా కలిపి అయితే చెప్పడం జరిగింది. ఈ రివ్యూపై మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అంతేకాకుండా ముఖ్యంగా ఏస్ ప్రో కూడా నెక్స్ట్ మంత్ లో అయితే వస్తుందండి. సో దాని మీద రాగానే మీకు వీడియో అయితే నేను చేసి మనకి ఛానల్ అప్లోడ్ చేస్తాను. అది చూసి మీరు దాని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.